అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది. అతనేమన్నా దీనికి ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు, ఇప్పుడు జరుగుతుండేది వేరు. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఒక మార్పు తీసుకొచ్చింది. స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది, బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది. నేను ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనేది నా ఆలోచన. ఆ ఆలోచన నుండి నేనైతే దాన్ని డిమోట్ కూడా చేయలేను. ఖచ్చితంగా 2-3 నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో 85 నుండి 2003, 2004 వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక 4 నెలలు 3 నెలలు చూపించాలనే ఆలోచన కూడా అది నా ఆలోచన కూడా అదే ఉంది. అది కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే, ప్రజల మీద ఏం కాదు. ఎవరో 500, 10 వానికి అనుచరులు ఉన్నారు, నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి. దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏంటంటే మనం కూడా దేవుని ముక్కుంటున్నాం. దేవుని ముక్కునేటప్పుడు ఏమంటారంటే, ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తా స్వామి అని ముక్కుంటాం. ముక్కున్నప్పుడు మనకు నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తూనే ఉంటాం. అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెద్దారెడ్డి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దావుంటి వాడు కూడా నన్ను కాలుతో దండిపోతారు. నేను కాలుతో దండించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను. ఒక్కసారి అయితే నా పాత జీవితంలోకి నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది. కానీ నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోతా. పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళని ఏరుకుంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పు పరీక్ష. ఇది నాకేం ఏరే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు. కానీ నేను దిగను. ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.